నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఐపాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు జరపడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వంపైన ఓ స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టవలసి వస్తుందని మమతా హెచ్చరించారు. ఈడీ దాడులను నిరసిస్తూ కోల్కతాలో శుక్రవారం జరిగిన ప్రదర్శన ఉద్దేశించి మమతా ప్రసంగిస్తూ, నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి. నా పదవిపై ఉన్న గౌరవంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. నా సహనాన్ని పరీక్షించకండి. మీ గుట్టంతా బయట పెడతా. దాన్ని చూసి యావత్ దేశం షాక్ అవుతుంది అంటూ అమిత్ షాను ఉద్దేశించి హెచ్చరించారు. పిఎంఎల్ఏ కింద దర్యాప్తు చేస్తున్న అక్రమ బొగ్గు గని కేసుకు సంబంధించి ఐపాక్ కార్యాలయం, సంస్థ అధిపతి ప్రతీక్ జైన్ కార్యాలయం పైన గురువారం ఈడీ దాడులు నిర్వహించింది. ఈడీ సోదాలు జరుపుతున్న సమయంలో పోలీసులు, ఇతర అధికారులను వెంటబెట్టుకొని ఆ రెండు కార్యాలయాలకు వెళ్లిన మమతా బెనర్జీ కొన్ని ఫైళ్లు, పెన్ డ్రైవ్లతో బయటికి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. తన పార్టీకి చెందిన ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక వివరాలు ఈ ఫైల్లో ఉన్నట్లు మమతా వెల్లడించారు. ఈడీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడంపై వస్తున్న విమర్శలను మమతా ప్రస్తావిస్తూ, సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులను అడ్డుకొని తానేమీ తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. పార్టీ అధినేత్రి హోదాలో తాను అక్కడికి వెళ్లానని, మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తన పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఈడీ నుంచి కాపాడుకోవాల్సిన హక్కు తనకుందని ఆమె చెప్పారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ సొమ్మంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే వెళ్ళిందని ఆమె ఆరోపించారు. బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ద్వారా ఈ డబ్బు చేతులు మారిందని ఆమె చెప్పారు. జగన్నాథ్ సర్కార్ని బందిపోటుగా పేర్కొన్న మమత, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారిని గద్దారిగా, అమిత్ షాకు దేవుడిచ్చిన కొత్త కొడుకుగా అభివర్ణించారు. బొగ్గు స్మగ్లింగ్ను అడ్డుకోవడంలో విఫలమైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్కు బొగ్గు కుంభకోణంలో ఉన్న పాత్ర ఏమిటని ఆమె అమిత్ షాని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తన ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణానికి సంబంధించి అమిత్ షా పాత్రను ఆధారాలతో సహా బయట పెడతానని, తన వద్ద సాక్ష్యాలుగా ఉన్న పెన్ డ్రైవ్లు ఉన్నాయని మమతా హెచ్చరించారు. జై హింద్.